కురుమూర్తి కురుమూర్తి శ్రీ వెంకటేశ్వర దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో కురుమూర్తి గ్రామంలో ఉన్నది. మహబూబ్నగర్ జిల్లాలోని అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర దేవాలయానికి కురుమూర్తి దేవాలయానికి పోలికలు ఉన్నాయి. పూర్వం కురుమూర్తికి కురుమతి పేరు ఉన్నట్లు దేవాలయ చరిత్ర ప్రకారం తెలుస్తుంది. కాంచన గుహ పేరొందిన కురుమూర్తి కొండల్లో ఉన్న వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు. ఇక్కడ మనం చూసినట్టయితే మీకు గోపురం క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఎంట్రన్స్. ఈ గోపురం నుండి మనం వెళ్ళడానికి 200 మెట్లు ఉంటాయి. 200 మెట్లు పైకి ఎక్కిన తర్వాత స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. అసలు కురుమూర్తి అనే పేరు ఎలా వచ్చింది? పూర్వం కురుపతి అనే పేరు తెలుగు మాండలికంలో 3 పదాలను సూచిస్తుంది. కురు అంటే చేయడం, మతిం అంటే మనసు, మరియు పతి అంటే భర్త. అందుకే ఇది భగవంతుడు నివసించే ప్రదేశంగా సూచిస్తుంది. శ్రీ ముక్కర చంద్రారెడ్డి కొండల్లో ఆలయాన్ని నిర్మించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు దాదాపు 630 సంవత్సరాలుగా స్వామివారి విగ్రహం గుహల్లో ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ రామ్ భూపాలుడు మరియు కొత్త కాపులు పునర్నిర్మించారు. ఇలా మెట్లు ఎక్కుకుంటూ వెళ్తే మనం ఇక్కడ ఒక స్పెషల్ ఏంటంటే అసలు కురుమూర్తిలో మీకు కొద్ది దూరం వెళ్ళాక తెలుస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఉద్దాల మండపం. ఈ ఉద్దాల మండపం స్పెషల్ ఏంటంటే ఇక్కడ స్వామివారి పాదుకలు ఉంటాయి. ఆ స్వామివారి పాదుకలతో మనం వీపు పైన కొట్టించుకోవడం వల్ల మనకున్న దరిద్రాలు, ఎంతోమంది పెళ్ళి కాని వారు ఉంటారు, పిల్లలు పుట్టని వారు ఉంటారు, వాళ్ళు ఇక్కడికి వెళ్ళి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని అప్పటి నుంచి చెప్తున్నారు. ఎవరైనా అలాంటి సమస్యలు ఉన్నవారైతే కురుమూర్తిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిగా ఉంటుంది.
శ్రీనివాసాయ మంగళం. ఈ యొక్క లక్ష్మీస్వామి దేవస్థానం కార్తీక మాసంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అయితే ఈ యొక్క గుడి స్థాపన మొదటగా శ్రీ ఇతర వంశస్థులైన శ్రీ రాజా సోమగోపాల్ గారి యొక్క గుడి నిర్మాణం చేపట్టినారు. విగ్రహాలకి కానీ స్వామివారికి అలంకరించే వస్తువులు కానీ బంగారు ఆభరణాలు కానీ మన రాజా సోమగోపాల్ వారు ఇచ్చినవి. అవే ఈరోజు అలంకారంగా మనం చెప్పుకుంటాము స్వామివారికి. అదేవిధంగా చరిత్ర అంటే మన ఆకాశరాజు అయినటువంటి కూతురు పద్మావతిని శ్రీనివాస స్వామి వివాహం ఆడబోయి కుబేరు దగ్గర అప్పు తీసుకుని ఆ యొక్క వివాహం చేసుకుంటారన్నమాట. చేసుకున్న తర్వాత ఆ సంవత్సరానికి వడ్డీ చెల్లిస్తారని చెప్పి మన విశ్వత్తరాజుల పత్రం రాయించుకొని ఆ విధంగా సంవత్సరానికి వడ్డీ చెల్లిస్తానని చెప్పేసి కుబేరు దగ్గర అప్పు తీసుకొని పద్మావతిని వివాహం చేసుకుంటారు. ఆ చేసుకున్న తర్వాత అప్పుడు సంవత్సరం తర్వాత కుబేరుడు స్వామివారి దగ్గరికి వెళ్తాడు. ఆనందగిరి అంటే నీటి తిరుమలని ఆనందగిరి. అక్కడ ఆనందగిరికి వెళ్ళి స్వామివారిని వడ్డీ అడగడానికి కుబేరుడు వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు స్వామివారి యొక్క ముఖద్వారంగా కూర్చొని కుబేరుడు స్వామి కొరకు ఎదురు చూస్తాడు. అంటే స్వామి చాలా సమయం వరకు రాకపోగా అట్లా 12 రాత్రి సమయం 12 రాత్రి సమయం కావస్తుంది, 12-1 సమయం కావస్తుంది. ఆ యొక్క సమయంలో కుబేరుడు నిద్రావస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్వామి పద్మావతి సమేతంగా ఆ యొక్క తన యొక్క ప్రతిమను అక్కడ ఆనందగిరి తిరుమలలో వచ్చి ఆయన ఉత్తరాదిక్కు ప్రయాణం కొనసాగిస్తారు. ఉత్తరాభిముఖంగా వచ్చి ఆ కృష్ణానది తీరానికి వచ్చి అక్కడ స్వామివారి యొక్క నిత్యకృతులు కాలకృతులు నెరవేర్చుకొని అక్కడ నుంచి మళ్ళీ ఉత్తరాభిముఖంగా ప్రయాణం కొనసాగిస్తారు. ఆనందగిరి ఏ విధంగా వెలిసిన కొండలు, ఈ కుమ్మూర్తిలో కూడా ఆ విధంగానే కొన్ని కొండలు వెలిసినాయి. అది కొండల మంచిగా ప్రశాంతంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ స్వామివారు ఏం చేస్తారంటే అక్కడ కాలకృతులు తీసుకొని ఇక్కడ వచ్చే సమయంలో కృష్ణవేణి మన యొక్క కృష్ణానది తీరాన కృష్ణవేణి ప్రత్యక్షమయ్యి ఆమె స్వామివారికి పాదుకలు ఇస్తారు. స్వామివారు ఇంత రాత్రి ఎట్లా వెళ్తారు అని చెప్పేసి స్వామివారికి పాదుకలు ఇస్తారు. ఆ యొక్క పాదుకలు స్వామివారికి వేసుకొని మన ఆనందగిరి కొండల వైపు తిరుమతి వైపు ప్రయాణం సాగిస్తుండగా అప్పుడు కొంచెం స్వామివారికి అలసట వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం వెళ్ళాలనే ఉద్దేశంతో స్వామివారి యొక్క వాహనం ఆయన గరత్మంతుని ఆవాహనం చేసుకొని ఆ యొక్క గరత్మంతుని పైన ఈ యొక్క తిరుమతి కొండలకు వేయించేస్తారు. స్వామివారు వచ్చి ఇక్కడ కింద ఈ యొక్క గుట్టల కాంచన గుహ అని ఉంటుంది. ఈ యొక్క కాంచన గుహ అంటే కొంచెం ముందు స్వామివారి యొక్క పాదుకలు అక్కడ ఉంచి ఈ యొక్క కాంచన గుహలో స్వామివారు ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తున్నారు. అయితే ఆ యొక్క పాదుకలను ఈరోజు మనం ఉద్దాలోత్సవంగా చెప్పుకుంటాం. ఆ ఉద్దాలోత్సవమే చాలా ప్రధాన ఘట్టంగా ఉద్దాల ఉత్సవం ఉంటుంది. ఇక్కడ స్వామివారి కళ్యాణం ఉంటుంది, స్వామివారి అలంకారం ఉంటుంది. ఆ విధంగా ఉద్దాలోత్సవం జరుపుకున్నాం. స్వామివారి ఇక్కడ స్థిరపడి ఇక భక్తులకు దర్శనమిస్తూ ఆ యొక్క వచ్చిన కానుకల రూపంలో కుబేరునికి అప్పు చెల్లిస్తానని ఇక్కడనే స్థిరపడి పోయింది సార్ స్వామివారు. ఆ విధంగా ఈ మన యొక్క కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు 7 వాహనాలు జరుగుతాయి. పాఠ్యం నుంచి స్టార్ట్ అవుతుంది. మయూర వాహనము, హంసవాహనము, శేషవాహనము, గజవాహనము, అశ్వవాహనము, హనుమద్వాహనము, గరుడ వాహనం అని చెప్పేసి 7 వాహనాలు స్వామిపై ఊరేగిస్తారు అన్నమాట. చివరి రోజు సప్తమి రోజు గరుడ వాహనం పైన స్వామివారు మన ఉద్దాలోత్సవం అయిన పిదప స్వామివారు పెద్ద సేవలో స్వామి ఊరేగుతారు. ఆ విధంగా స్వామివారు ఈ విధంగా ఇక్కడనే స్థిరపడి భక్తులకు దర్శనమిస్తుంది. అట్లా ఉద్దాలోత్సవానికి లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మన తెలంగాణ రాష్ట్రమే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా మన పాలక మండలి వారు కానీ, చైర్మన్ కానీ, ఈవో గారు కానీ, ప్రభుత్వం తరఫున కానీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిమగ్నమై ఉన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి అనుకూలంగా అన్ని పనులు సమకూర్చింది. మనకు ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే
మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ మొదటి సీఎంగా రేవంత్ రెడ్డి గారు దర్శించుకోవడంలో చాలా చాలా మా భక్తులు చెప్పుకుంటారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి సీఎంగా ఉన్నప్పుడు, అయితే తెలంగాణ రాష్ట్రం సపరేట్ ఏర్పడిన తర్వాత మాత్రం మొదటి సీఎంగా చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి గారు. వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్న ఘాట్ రోడ్డు పిల్లలు కానీ, తర్వాత వికలాంగులు కానీ, ముసలి వాళ్ళు కానీ ఇక్కడ పైకి రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నందున సీఎం గారు వచ్చి కూడా 110 కోట్లు శాంక్షన్ చేసి ఘాట్ రోడ్డు నిర్మాణానికి కూడా కృషి చేశారు. ఆ విధంగా కూడా చెప్తూ ఘాట్ రోడ్ ఒక్కడానికైనా లేకపోతే ఇక్కడ అభివృద్ధి పనులకు అభివృద్ధి పనులకు కూడా ఇక్కడ అభివృద్ధి పనులకు కూడా చేశారన్నమాట. మీరు దానికి సంతోషపడుతున్నారా? దాని గురించి అందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే మొదటి సీఎం రావడంలో అందరికి చాలా ఆనందం